గుంటూరు కారం. ఎందుకన్నా గుంటూరు కారం? ఎందుకంటే దాంట్లో మాస్ ఉంది, ప్లస్ కామెడీ ఉంది, ఎమోషనల్ ఉంది, ఒక తల్లి సెంటిమెంట్ కూడా దాంట్లో చూపించడం జరిగింది. సో ఆ మూవీ అంటే కథ ఏ రకంగా తీసుకున్నాడు అని దాన్నే ముందు చూడాలనుకుంటున్నాం మేమందరం కూడా. అంటే తల్లి సెంటిమెంట్ అని మీకు ముందే ఎలా తెలిసిపోయింది? అంటే యాక్చువల్గా అందులో మనం టైలర్లో చూసుకుంటే చిన్నప్పుడే వదిలేసి ఎందుకు అన్నట్టు పెట్టాడు కదా. మరి తల్లి సెంటిమెంట్ కంపల్సరీ దాంట్లో ఉన్నట్టే కనపడుతుంది అది. త్రివిక్రమ్ అంటేనే ఒక ఇక్కడ అతడు చూస్తే ఫ్రెండ్ గురించి, ఆ, అలాగే అత్తారింటికి దారేది చూస్తే అత్త గురించి, ఇలా ఆయన ఎప్పుడు కానీ ఒక సన్న సత్యమూర్తి అయితే తండ్రి గురించి, ఇట్లా అన్న తమ్ముళ్ళు, ఒక క్యారెక్టర్ అన్న తమ్ముళ్ళు మన ఫ్యామిలీలో జరిగే వాళ్ళ గురించే ఎక్కువ తీస్తూ ఉంటాడు. ఇట్లు కొడుతూ ఉంటాడు, సూపర్ హిట్లు అవుతూ ఉంటాయి. అలాగే ఈ గుంటూరు కారం కూడా అలాగే 100 కోట్ల క్లబ్లో చేరబోతుందా? అది ఎక్స్పెక్ట్ చేయలేమన్నా, మనం ఎక్స్పెక్ట్ చేయని కంటే ఎక్కువే అయితే. ఎందుకంటే అన్ని సినిమాల్లో పోటీగా గుంటూరు కారమే ఉంది హిట్గా 100% చెప్తున్నా. అన్నీ హిట్ అవుతాయి పండక్కి. అంటే ఉగాదికి మనం వేరే వేరే టేస్ట్లు ఎలా చూస్తామో, సో ఈ పండగ కూడా మనకి రకరకాల కాన్సెప్ట్లు, వేరే వేరే కథలు. వెంకటేష్ గారి సినిమా చూసుకుంటే పాపతో వస్తున్నారు, హనుమాన్ చూసుకుంటే దేవుడి కాన్సెప్ట్తో వస్తున్నారు, ఎన్టీఆర్ గారిదేమో మన సముద్రంలో పెట్టారు. ఈరోజు ఇప్పుడు ఇప్పుడు రిలీజ్ అవుతలేదు ఈ సంక్రాంతికి దేవర, కానీ నా సామ్రంగా రిలీజ్ అవుతుంది హీరో నాగార్జున గారు. అవును, నా సౌమ్యంగా కొత్తగా అయితే నాకేం అనిపించలేదన్న. ఎందుకంటే నాగార్జున గారు, నా చైతన్య ఆల్రెడీ ఫ్యామిలీ సినిమా తీశారు, అదే గుడి అవే చూపించడం జరిగింది. కొత్తగా అంటే మాకేం కనపడలా, క్యారెక్టర్లు కనపడి అంత హీరోయిన్ ఇల్లు అంతే. అలాగే సంక్రాంతి అనగానే మహేష్ బాబు గారు కానీ వెంకటేష్ గారు కానీ సినిమా ఇట్లు ఉంటాయి. అలాగే ఇప్పుడు పెద్దోడికి వెళ్ళిపోతున్నా, చిన్నోడికి వెళ్ళిపోతున్నా. చిన్నోడు, తమ్ముడు. తమ్ముడు బరిలో తమ్ముడు నిలబడుతున్నాడు. అన్నయ్య కూడా గెలుస్తాడు 100%. కాకపోతే ఫస్ట్ ఎవరైనా సరే గుంటూరు కారమే చూస్తారు 100% అది. కానీ మహేష్ బాబు గారు సినిమాకు పోటీగా ఒక చిన్న హీరో తేజ హీరో హనుమాన్ గారిది కూడా ఎక్కువ బుకింగ్స్ అయినాయి, గుంటూరు కారం మించి ఎక్కువ బుకింగ్స్ అయినాయి అంటున్నారు. మరి 100% అయినాయి. ఎందుకంటే అది ఒక కొత్త కాన్సెప్ట్. దేవుడి గురించి టైటిల్ పెట్టి అందులో చాలా కష్టపడ్డాడు హీరో. యాక్షన్ కానీ అది గ్రాఫిక్స్ చూపించడం కానీ చాలా వేరే లెవెల్లో చూపించారు. సో అది కూడా చూస్తారు జనాలు, అది కూడా హిట్ అయ్యిద్ది 100%. కాకపోతే మాకు బాధ ఏంటంటే చిన్న సినిమాలను కొంచెం సపోర్ట్ చేయట్లేదు. 4 థియేటర్లు మాత్రమే ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఒకరోజు ఇది ఆడిన తర్వాత థియేటర్లు మళ్ళీ పెంచుతారనుకుంటా, చూడాలి. కానీ నేను ఈరోజు బుక్ మై షో ఓపెన్ చేస్తే ఈరోజు 7 నుంచే రిలీజ్ అవుతుంది హనుమాను. అవును, 100%. ఎందుకంటే జనాలు ఎక్కువగా దీని మీద కూడా మనం యూట్యూబ్లో చూసుకుంటే వీడియోలు ఇవే ఎక్కువ వెళ్తున్నాయి, మిలియన్లో పోతున్నాయి. అంటే కాన్సెప్ట్ కూడా జనాలకు బాగా తగిలింది. ఈరోజు రిలీజ్ చేయడానికి కారణము రేపు గుంటూరు కారంతో పోటీ పడడం ఎందుకు, ముందే 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 రిలీజ్ అయితే బెటర్ ఉంటుంది, అభిమానులకు ముందే చూసి వెళ్తారు. గుంటూరు కారం చూసే అభిమానులు అది చూస్తారు, అండ్ ఇప్పుడు కొంత మిగిలిన అభిమానులు దీనికి చూస్తారని ఎందుకు ఈరోజు రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే యాక్చువల్గా రెండు ఒకేసారి రిలీజ్ చేస్తే మొత్తం అటే వెళ్ళిపోతుంది పబ్లిక్ మొత్తం కూడా. సో గుంటూరు కారంకి వెళ్ళిపోతారు. కారానికి ఫైట్లు కూడా ఏం దొరకవు, అక్కడ జనాలు ఎవరు ఉండరు. సో ముందు రోజున రిలీజ్ చేసుకుంటే అందుకే వాళ్ళు అనుకున్నారు అనుకుంటా. అదే మేము షాక్ అయిపోయాం, బుక్ మై షోలో ఓపెన్ చేసి చూస్తే ఈరోజు 11కు 7 నుంచి స్టార్ట్ ఉంది. చూశాను, నేను కూడా చూశాను. సో వాళ్ళు చేసుకున్నది కూడా మంచిదే, ఎందుకంటే వాళ్ళు కూడా అమౌంట్ పెట్టుకున్నారు కదా, దాని గురించి వాళ్ళు కూడా చూస్తున్నారు. అది వెంకటేష్ గారిది ఒక ఘర్షణ మూవీ అనుకోవచ్చా, లేకపోతే అండ్ తులసి మూవీ లాగా అనిపిస్తుంది? తులసిలాగా అర్థమవుతుంది కాన్సెప్ట్ కూడా, కాకపోతే దాంట్లో బాబు, దీంట్లో పాప. ఇందులో ఒక వ్యాధి గురించి, కొత్త వ్యాధి గురించి మనకి తెలుపుతున్నారు కాబట్టి కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంది. అది ఈవెంట్లు కూడా అందరు హీరోలు డ్యాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు వెంకటేష్ గారు కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో, అలాగే ఇప్పుడు తేజ గారు కానీ వీళ్ళందరు హీరోలు ప్రీ రిలీజ్ ఈవెంట్లు బాగా హై చేస్తున్నారు. అలాగే నలుగురిట్లో 4 ఇట్లు వంటి అవుతాయంటారా? 4 ఇట్లు 100% అవుతాయి. ఈ పండగకి ఏ సినిమా పోదండి, 100% చెప్తున్నా. పండగకి రిలీజ్ అయ్యే ఏ సినిమా కూడా పోదు 100%. వాళ్ళు పెట్టిన కలెక్షన్ వాళ్ళకి వచ్చి నార్మల్ హిట్ అయితే కొట్టేస్తుంది. అంటే గుంటూరు కారం కంటే హైలైట్ అయితే అవదలే, కానీ నార్మల్ హిట్ అయితే కొట్టేస్తారు. అది 4 సినిమాలలో అయితే గుంటూరు కారము ఫస్ట్లో ఉంటుంది అంటారు. అలాగే అప్పుడు కూడా ఒక బాలకృష్ణ గారిది 150 మూవీ, అలాగే చిరంజీవి గారిది 150 మూవీ, బాలకృష్ణ గారిది 100 మూవీ,
అప్పుడే శర్వానంద్, చిన్ని హీరో, శతమానం భవతితో వచ్చారు. మూడు మూడు సినిమాలు ఇట్టు కొట్టారు. వరుసగా కొట్టారు. అవును. సో చిన్న సినిమాని మనం తక్కువ అంచనా కూడా వేయకూడదు. ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో మనం చూసాకే చెప్తాము. సో అందుకనే ముందు సినిమా చూసాకే నేను దాని గురించి మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుంటూరు కారం ఇస్ హిట్. ఎందుకంటే మనకు ఈ గుంటూరులో చూసుకుంటే వేరే లెవెల్లో మాట్లాడాడు మహేష్ బాబు. నాకు అమ్మా నాన్న లేరు, మీరే నాకు అమ్మా నాన్న అని. దానికి మాత్రం నాకు కళ్ళం నీళ్ళు వచ్చి ఇస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను. కానీ ఆయన మాట్లాడే మాటలకి ఫిదా అయిపోయాను నేను.